ఉత్తర అమెరికా, యురేషియా ప్రాంతాల్లో కనిపించే కొన్ని రకాల పెద్ద ఎలుక జాతులను బేవర్లు అని పిలుస్తారు. ఇవి నీటి ప్రవాహాల్లో చెట్లను కొరికి వాటిని ఉపయోగించి ఆనకట్టలు కట్టడంలో అత్యంత నైపుణ్యం కలిగినవి. ఇవి తమ పళ్లతో 148 అడుగుల ఎత్తు, 45 అంగుళాల చుట్టుకొలత కలిగిన పెద్ద చెట్లను సైతం పడేసినట్టు రికార్డులు ఉన్నాయి. వీటి పళ్లలో ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల వీటికి ఆ రంగు వస్తుందట. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలుకల్లో ఇవి 2వ స్థానంలో ఉన్నాయి. ఇక్కడి చిత్రాల్లో కనిపిస్తున్న ఎలుకలను బేవర్లుగా పిలుస్తారు. అమెరికాతో పాటు యురేషియా ప్రాంతంలో అంటే ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా నివసించే వీటి నైపుణ్యాలు అచ్చిరవందిస్తాయి. పారే నదులు, నదీపాయలు, సెలయేళ్లలో ఇవి నివసిస్తాయి. డోమ్ల ఆకృతిలో ఉండే వీటి ఇండ్లను నిర్మించుకోవడం కోసం తామే ఆ ధారలో ఓ చోట మడుగులను ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం నదీ ప్రవాహ వేగాన్ని తగ్గించేందుకు ముందుగా నీటి ప్రవాహం అంచున ఉన్న పెద్ద చెట్లను తన బలమైన నారింజ రంగు పండ్లతో కొరికి నేలకూలుస్తాయి. ఆ తర్వాత అన్నీ కలిసి ఆ దుంగలను నీటి ప్రవాహం వైపు నెట్టుకొస్తాయి. దుంగలు నిలబడ్డానికి తమ 2 చేతులతో గుండ్రాళ్ళు మట్టిని పోగు చేసి ఒక దగ్గరకు తెస్తాయి. అవన్నీ కుదురుకుని నీటి ప్రవాహం నెమ్మదించాక చెట్ల కొమ్మలు, గులకరాళ్ళు, ఇసుక, పుల్లలు, గడ్డి ఇలా అన్నింటినీ వేస్తూ ఒక ఆనకట్టను నిర్మిస్తాయి. దీంతో ఆ భాగం ఇండ్లు కట్టుకోవడానికి అనుకూలంగా మారుతుంది. ఇందులో పుల్లలు, రాళ్ళు ఏరుకొచ్చి బోర్లించిన గూడులా తమ ఇండ్లను కట్టుకుంటాయి. తినడానికి, ఉండడానికి, చలికాలం ఆహారం నిల్వ చేసుకునేందుకు వీలుగా విడివిడి భాగాలుగా నిర్మించుకుంటాయి. వీటి ద్వారాలు మాత్రం నీటి లోపల నుంచి వెళ్ళగలిగేలా మాత్రమే ఉంటాయి. అంటే నేల మీది వీటి శత్రువుల నుంచి తప్పించుకోవడానికన్నమాట. ఇక ఇలా ఆనకట్ట కట్టి నీటి కొలను ఏర్పరచుకోవడం వల్ల నీటి మట్టం నియంత్రణలో ఉంటుంది. దాంతో గడ్డకట్టే చలిలోనూ అడుగున నీరు ఉండి వీటి రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ఇవి ఇలా ఆనకట్ట కట్టడం వల్ల ఆ ప్రాంతంలో చేపలు, కప్పలు, పురుగులతో చక్కటి జీవావరణ వ్యవస్థ కూడా ఏర్పడుతుందట. చలికాలం ముందు డ్యామ్ మెయింటెనెన్స్ పనులను చేసుకుంటాయట బేవర్లు. ప్రకృతిలో ఎన్ని వింతలో కదూ.